ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ గణితవాణి. చిలక కర్కట రాశి వాళ్ళ జ్యోతిష్తి, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ గణితవాణి. వావ్. యాదిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి. కర్కట రాశి వాళ్ళు ఎవరైనా కానీ యాదిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పోయి దర్శనం చేసుకుని రండి. శనిపోయేది కాదు, దరిద్రం పోయేది కాదు, ఏది పోయినా కానీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రాణం ఇంటి లోపల ఏదన్నా తినాలన్నా, ఏదన్నా పని చేయాలన్నా, ఏదన్నా నడిపేయాలన్నా, ఏది చేయాలనుకున్నా కానీ ఈడ మనసు ప్రశాంతంగా ఉంటే అన్నీ మంచి జరుగుతాయి. మనసు ప్రశాంతం లేకుండా అది తర్వాత ఏమి చేయాలన్నది కాని మాట, అది జరగని మాట. ఈ రాశి వాళ్ళకు ఒకటి ఏముందంటే మాత్రము కాలు ఆగదు, మాట నిలబడదు. ఏ మాట ఉన్నా టకాటకటగా నోటి ముందల చెప్పేయడం. కోపం ఎక్కువ, వస్తే కోపం వినడం కాదు. ఇంట్లో బయట ఎక్కడ పోయినా కానీ ఒకటే మాట, వస్తే కోపం ఎవరికి భయపడితే లేదు. నీదెంత అంటే నీదెంత, చాలా ఎక్కువ కోపం. ఇంట్లో గుడిక కోపం వస్తే దబ 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 నోటికొచ్చినట్టు మాట మాట్లాడడం. ఎంత అంటే నీదెంత, నీదెంత అంటే నీదెంత అన్నట్టు ఒక మాట వెనక జరగరు, భయపడరు. మాట మీరి ముందల కాలిస్తారు. అలా వేస్తే ఏమవుతుందంటండి, ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడతారు, భార్య బిడ్డలు బాధపడతారు, ఉంటే తల్లిదండ్రులు బాధపడతారు. మరి అక్కడికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి కోపంతో తాపంతో బయటికి వెళ్ళి బండి నడిపించేటప్పుడు మంచి అవుతుంది, చెడు అవుతుంది. ఇక మనసుకు శాంతం ఉండదు. ఇంట్లోకి వెళ్ళి కొట్లాడి మాట మీద మాట చెప్పుకొని రోసంతో బయటికి వెళ్ళిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుందా? ఉండదు. బయటికి వెళ్ళి ఇక పనిచేసే వాళ్ళైనా కానీ, మీ ఆఫీస్ దగ్గర వచ్చినా కానీ, మీ బిజినెస్ దగ్గర వచ్చినా కానీ వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇంట్లో కోపం వాళ్ళ మీద చూపించవలసి వస్తుంది. వాళ్ళ మీద చూపిస్తే ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు చెడ్డు ఉంటాడు. నీవే నా కోపం చేసింది నా మీద అనవసరంగా, చల్ నీ పని వద్దు నీ వద్దామని వాళ్ళు పాయి. ఆడొక మాట మీద మాట పెరిగి ఇంకా కోపం ఎక్కువ. ఇంటికి వచ్చిన తర్వాత కోపం ముగ్గుంటుందా? ఇక అనవసరమైన కోపం. ఇదంతా ఏం చేసినట్టు? ఒక్క కోపం. ఈ కోపమే అంతా పాడు చేసేసింది. ఆయనకేమనిపిస్తుంది? చూసినావా, నాకు కోపం వస్తే పనుల్లో మాట వినలేరు, ఇంట్లో ఉన్న వాళ్ళ మాట వినలేరు, పెద్దల మాట వినలేరు, చిన్నలు గుడిక నా మాట వినలేరు, అందరూ ఉల్టా పల్టా మాట్లాడుతున్నారు కదమని కోపం తాపం ఎక్కువ. అప్పుడు ఏమవుతుంది? ప్రాణం మీద వస్తుంది. అలా పోగొట్టుకోకండి. చూడండి, అంత అయిపోయిన తర్వాత ఎట్లా అయ్యరా, ఇది ఎట్లా అయ్యరా అని మనము బాధపడితే లాభం లేదు. ఏదైనా కానీ ముందే ఆలోచించాలి, ముందే జాగ్రత్తగా ఉండాలి. నీళ్ళు రాక ముందల్ని కట్టాలి, అది బాగుంటుంది. నీళ్ళు వచ్చినప్పుడు కట్టంటే ఎవరి తరం కాదు. నేను వచ్చినప్పుడు అప్పుని చూస్తా, రాని చూద్దాం అనుకుంటే అప్పుడు ఏమన్నా జరగవచ్చు. అలా జరగకండి, అలా పోకండి, అది కరెక్ట్ కాదు. ఈ కర్కట రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రము ఏం ఆలోచించినా కానీ కొంచెం నిదానంగా ఆలోచించండి. ఈ రాశికి కర్కట రాశి వాళ్ళకి ఇంటి లోపల ఈసారి కళ్యాణం పెళ్లి చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా అవుతుంది. ఎవరైతే పెళ్లి చేయాలి సాగేయాలి, ముందల సాగేయాలి, జరగాలి, ఇంతవరకు చేసినాం కాలేదు, పనులన్నీ వెనక ముందలవుతున్నాయి, అస్సలు జరుగుతలేదు పని, ఈసారి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, అస్సలు అవుతుందా కాదా, డబ్బు ఉంటే పెళ్లి సంబంధం వస్తలేదు, పెళ్లి సంబంధం వస్తే డబ్బు వస్తలేదు, డబ్బు పైసా ఉంటే పనులు ఎక్కడా కాకుండా మనసు శాంతం లేకుండా, ప్రశాంతం లేకుండా లొల్లి జగడవుతుంది. ఏమాయరా ఇట్లా అన్నట్టు అన్నిటికీ మూల కారణం ఒకటి. యాదాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పోయి దర్శనం చేసుకుని రండి. మీ చేయి పెట్టిన పని మీకు కలిసి వస్తుంది, మీ బంధం బాగుంటుంది, మీ లైఫ్ బాగుంటుంది. కోపం తాపం వదిలిపెట్టండి. అస్సలు కోపం రావాలంటే, కోపం ఎందుకు వస్తుందంటే తెలివి లేని వాళ్ళకి వస్తుంది, తెలివి ఉన్న వాళ్ళకి రాదు. కోపం వచ్చిందో అనుకోండి, మరి అప్పుడు ఏం మాట్లాడతారు? ఇది అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నావయ్యా, అది నీకు కరెక్ట్ కాదు కదా, అమ్మ ఇది వదిలిపెట్టు, నువ్వు రాంగ్ రూట్లో పోతుండ్రు, ఆ రూట్లో పోకండి, ఈ రూట్లో పోమండి అని తెలివి ఉన్న వాళ్ళు మంచిగా సంజాయించి చెప్తారు. ఎదుటి ఉన్నవాడు ఆనే ఆగిపోతాడు.
మరి మాట పెరగది, గొడవ పెరగది, ఏమి పెరగది. అలా కాకుండా వాళ్ళు ఒక్క మాట మాట్లాడితే మీరు 12 మాటలు మాట్లాడి కోపం తెచ్చుకొని ప్రాణం మీద తెచ్చుకుంటే అది మీ కష్టం, మీ ఇష్టం, మీకు నష్టం, అది చాలా నష్టం. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రం ఇంతవరకు కష్టపడ్డారో, నష్టపడ్డారో, బాధపడ్డారో అదంతా పక్కకి పెట్టండి. ఈసారి మాత్రం తప్పనిసరి మీరు పైకి వస్తారు. పై మెట్టు లెక్కేది ఉంది, రాజా బతుకు బతికేది ఉంది. అన్నిటికన్నా జయం జరిగే టైం దగ్గరకు వచ్చింది. తొందరపడకండి, నిదానం చేయండి. మంచి జరిగే టైం ముందల ఉంది మీకు. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 3 లక్కీ నంబర్ 3. చాలా మంచి గవ్వలు పడ్డాయండి ఈ కర్కట రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళకు ఆదాయం 2, యాయం 11, రాజపూజ ఫలం 4, అవమానం 7. అంటే గురుబలం 2 ఉంది, శని బలం 7 ఉంది. చూశారా? శని 7 ఉంది, సాగనీయది, ముందు జరగనీయది, అడుగు దాటనీయది. ఇంటి లోపల ఏదన్నా ఈ గోరింత మాట మీద మాట వెళ్ళిందంటే అది పెద్ద కొండ ఇంత చేస్తుంది, చాలా తటంకి చేస్తుంది. 7 శని ఉంది ఈ రాశి వాళ్లకు, కర్కట రాశి వాళ్లకు. 2 గురువు ఉన్నాడు, 7 శని ఉంది. శనికి మంచి స్థానం దొరికింది, మీకు సతాయిస్తుంది, నేలకు పడేస్తుంది. నీ ఇంట్లో ఎంత కష్టం జరిగితే ఆ శని అంత తాండవ మారుతుంది, నీ ఇంటి మీద మంచిగా తాండవ మారుతుంది, సావరా అంటది, ముందల జరగనీయది. ఆ దరిద్రం చాలా చెడ్డగా ఉంది. శని ఈసారి మీ మీద మీకు చాలా మీరు నిదానంగా ఉండాలి, ఆలోచించి పని చేయాలి. ఎందు గురించి అంటే ఇలాంటి దరిద్రం నెత్తి మీద పెట్టుకుని ఏదో చేస్తుంటే జరగదు. గురువు 2, శని 7. శనికి మంచి స్థానం దొరికింది, మీకు చాలా కష్టం ఉంది. తొందరపడకండి, నిదానం చేయండి. మళ్ళీ ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.